దళితుల అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం, రక్షణ ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలోనే సాధ్యమని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష. గతంలో 14 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలని సప్లాన్ కింద నిధులు కేటాయించడమే కాకుండా పారదర్శకంగా ఆ నిధుల్ని ఖర్చు చేసినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అయితే 19 నుంచి 24 వరకు దళిత సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి సప్లాన్ నిధులు కాగితాల్లో బడ్జెట్ కేటాయించి ఆచరణలో శూన్యం చేసి ఈ సప్లాన్ నిధుల్ని ఇతర పథకాలకు మళ్లించినటువంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 96లో దళితులకి ఆత్మగౌరవం భూమితోనే సాధ్యమని చెప్పి నమ్మి దళితుల్ని భూమికి యజమాని చేసే లక్ష్యంగా భూమి కొనుగోలు పథకం ద్వారా రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి దళితుల్ని భూములకు యజమాని చేస్తే ఆ పథకం కింద 14-19లో 1000 ఎకరాలకు దళితుల్ని భూమికి యజమాని చేస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు 11,000 ఎకరాల భూముల్ని దళితులు సాగులో ఉంటున్నటువంటి భూముల్ని లాక్కున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అదేవిధంగా అభివృద్ధికి పూర్తిగా దళితుల్ని దూరం చేసే విధంగా కార్పొరేషన్లు 3గా విభజించి ₹1 బడ్జెట్ పెట్టకుండా 5 సంవత్సరాల్లో ₹1 రుణం దళితుడికి మంజూరు చేయనటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఘంటాపథంగా చెప్పగలం అధ్యక్ష. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేషన్ కి 1000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి దళితుల్ని లక్షాధికారులు చేసే దిశలో భాగంగా NSFDC పథకం ద్వారా గాని భూమి కొనుగోలు పథకం ద్వారా గాని లేదా దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి రాయితీలు ఇవ్వడంలో గాని దళితుల్ని ఆదాయంతో దళితుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎస్సీ సప్లాన్ ని ఇతర పథకాలకు మళ్లించి కనీసం మౌలిక వసతులు కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఎస్సీ కార్పొరేషన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని విధంగా సోషల్ వెల్ఫేర్ ఎస్సీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష. గౌరవ స్పీకర్ గారు మీరు చెప్తా ఉన్నారు అధ్యక్ష, చెప్పిన మాట చెప్పకూడదని. కానీ అధ్యక్ష, దళితుడి పేదరికం, అణిచివేత, వివక్షత నుంచి, సంపద లేనటువంటి పేదరికం నుంచి ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టము త్యాగం ఉంటుంది అధ్యక్ష. అలాంటి డాక్టర్ ని నడి రోడ్డు మీద దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీడియాలో చూసే విధంగా అవమానపరిచి చంపితే దళిత శాసనసభ్యులుగా మాకు ఆవేదన ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి వేదిక మీద దీన్ని చెప్పాల్సిందే అధ్యక్ష. భారతదేశంలో దళితుడి గౌరవాన్ని స్పీకర్ ని చేసి మా గౌరవాన్ని భారత పార్లమెంట్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిలబెడితే అదే దేశం ముందు మమ్మల్ని అవమానపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మేము మాట్లాడాల్సిందే అధ్యక్ష. అదేవిధంగా అనంత్ బాబు గారు అధ్యక్ష, దళిత డ్రైవర్ ని చంపింది ఒక రౌడీ షీటరో గుండెనో కాదు అధ్యక్ష, బాధ్యతాయుతమైనటువంటి శాసన మండలి సభ్యుడు దళితుల్ని చంపి అధికారం ఉంది కదా అని చెప్పి డోర్ డెలివరీ చేస్తే ఖచ్చితంగా ముక్త కంఠంతో ఇది పదే ప్రతిసారి ప్రతి దళితుడు ప్రతి వేదిక మీద చెప్పాల్సిందే అధ్యక్ష వీటన్నిటిని కూడా. ఎందుకంటే మా రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలని మా మీద ప్రయోగించినటువంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాల్సిందే అధ్యక్ష. అమరావతికి దళిత రైతులు భూములు ఇస్తే దళిత రైతుల్ని అట్రాసిటీ, SC/ST అట్రాసిటీ దళితుల మీద పెట్టి జైలుకు పంపించినటువంటి దుర్మార్గుడి గురించి ఖచ్చితంగా మేము చెప్పాల్సిందే అధ్యక్ష. సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఒక పార్టీ SC విభాగం అధ్యక్షుడిగా నేను, మాజీ శాసనసభ్యురాలు తెలుగు మహిళా అధ్యక్షురాలిగా అనిత గారు అక్కడికి వెళితే మా మీద దళితులైనటువంటి మా మీద SC/ST అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి దుర్మార్గుల గురించి ఖచ్చితంగా మేము చెప్పాల్సిందే అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లాన్ నిధుల్ని దాదాపు 20,000 కోట్ల 218 కోట్ల రూపాయలని
నిధుల్ని కేటాయించిన నిధుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా అమలు చేస్తారని, గతంలో అమలు చేసిన ఘనత ఉంది కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తారని నమ్మకం ఉంది అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు అధ్యక్ష. విదేశీ విద్యకు పెడితే ఆయన పేరు పెట్టింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆత్మన్యూనత భావం ఉన్నటువంటి కులాల్లో ఆత్మస్థైర్యం, చదువుకి పేదరికం కులం అడ్డు రాకూడదు, దానికి ఉదాహరణ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని ఆయన పేరుని భావితరాలకి స్ఫూర్తిగా ఆత్మస్థైర్యం నింపేందుకు ఆయన పేరుని పెడితే అధ్యక్ష, ఆ మహనీయుడి పేరుని తొలగించి ఈయన పేరుని పెట్టడం, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం ఎంత దుర్మార్గం అధ్యక్ష. దేనికి భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి, ఏ రకంగా ఆర్థిక దోపిడీ చేయాలి, ఏ రకంగా జైలుకు వెళ్లాలని ఆదర్శంగా తీసుకోవాలి అధ్యక్ష. అనేక మంది దళిత మేధావులు అధ్యక్ష, డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కష్టపడి చదివి ఐపీఎస్లు ఆయన కుట్రలో భాగస్వామ్యమై ఈ రోజు జైలుకు పోవడానికి కూడా మరికొంతమంది దళిత ఐపీఎస్ ఆఫీసర్లు దగ్గరలో ఉన్నారంటే దళితుల పట్ల, దళిత మేధావుల పట్ల, దళిత అధికారుల పట్ల ఎంత దుర్మార్గమైనటువంటి భావజాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో అనేక ఉదాహరణలు ఉన్నాయి అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా అధ్యక్ష, భారతదేశంలోనే రోడ్డు మీద చెప్పులు కుట్టుకునేటువంటి కార్మికులకి పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా డప్పు కొట్టుకునే వాళ్ళకు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా అధ్యక్ష, రాయలసీమలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉరుములు దేవాలయాల ముందు గాని శుభకార్యాలలో గాని ఉరుములు కొట్టుకునేటువంటి మాల కళాకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తమరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష.